40 లక్షల మందికి రైతు భరోసా కట్. పీఎం కిసాన్ను చూసి వాత సాగు సంక్షోభానికి భారీ కోత. కాంగ్రెస్ భరోసా హామీ 15,000 ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు వీళ్ళు. దాంతోపాటు అమలుకు ఏటా 24,000 కోట్లు అవసరమైతే బీఆర్ఎస్ హయాంలో రైతు లబ్ధి కోసం సీజన్కు 70 లక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పోగా మిగిలినవి 30 లక్షలు. సో పూర్తి స్థాయిలో కూడా సాయం రాని వాళ్ళు వీలే. కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం. కనీసం రెండు వరుస సంవత్సరాలు ఆదాయ పన్ను చెల్లించిన వారు ఒక్కరున్న ఆ కుటుంబానికి రైతు భరోసా రాదు. ఆ కుటుంబాలకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చట్టడ అకౌంట్లు, ఆర్కిటెక్ట్లు, ఇతర ప్రొఫెషనల్స్ ఏదున్నా ఐటీ కడితే కథం గోవిందా ఇంకెక్కడిదిగా. సో పూర్తి స్థాయిలో కూడా పీఎం కిసాన్ వస్తున్న వారికే రైతు భరోసా సాయం. రాష్ట్రంలో పెట్టుబడి సాయానికి అవే నిబంధనలు. మోదీ విధానాలే ఆదర్శంగా భావిస్తున్న రేవంత్. అసెంబ్లీ సాక్షిగా చెప్పకనే చెప్పిన మంత్రి తుమ్మల. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలకు అసెంబ్లీ ముందు ఉంచడం దేనికి సంకేతం? ఇదే జరిగితే కుటుంబంలో ఒకరికే రైతు భరోసా. 70 లక్షల నుంచి 30 లక్షలు తగ్గనున్న లబ్ధిదారులు, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కాచ్. రైతు భరోసా లబ్ధిదారులు 56% తగ్గించేలా కొర్రీలకు సిద్ధమవుతున్న సర్కార్. మీకు ఎంతమందికి వస్తుంది? మా అంటే 50, 60, 60 లక్షలు, 75 లక్షలు, 80 లక్షల వరకు రైతులు ఉండొచ్చు. అందరికీ ఆగమైపోతాయి. నేను చెప్తున్నా కదా, ఇక్కడ మీకు కనబడుతున్న ఎపిసోడ్లలో పూర్తి స్థాయిలో కూడా మీరు అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ కనబడుతున్న దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ రైతులకు సాయం చేద్దామన్న ఆలోచనలో ప్రభుత్వం లేదండి. ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా ప్రభుత్వం న్యాయం చేద్దాం లేకపోతే ఇతరత్ర అనుకుంటున్నారు కదా. ప్రభుత్వం ఆలోచనలో మాత్రం అలాంటి పరిస్థితి మీకు ఎక్కడా కనబడది. ప్రభుత్వం సాయం చేసే ఆలోచనలో కూడా ఎక్కడా లేని పరిస్థితి కనబడుతుంది.